అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో లేటెస్ట్ అప్డేట్ను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న టెస్లా రోబో టాక్సీ రాక మరింత ఆలస్యం కానుంది. దాని లాంచింగ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. రోబో టాక్సీ ముందు భాగంలో డిజైన్ మార్పుతో పాటు అడిషనల్ ఫీచర్స్ జోడించాల్సి ఉన్నందున అన్వీలింగ్ లేట్ అవుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 8న రోబో టాక్సీని ఆవిష్కరిస్తామని మస్క్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. వాటిని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు మస్క్ అనేక అవాంతరాలను ఎదుర్కొన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ రెగ్యులేటరీ, నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతులు పొందేందుకు చాలా సమయం పట్టింది. చివరికి అన్నింటినీ దాటుకొని రోబో టాక్సీలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వెహికల్ ఓనర్లు ఒకవేళ వాటిని వాడకుంటే అద్దెకు కూడా ఇవ్వచ్చు. అలా మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్లో కంపెనీకి కొంత కమిషన్ అందుతుంది. రోబో టాక్సీకి సంబంధించి ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అక్టోబర్లో ఇవి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్లూంబర్గ్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. మరి ఆ నెలలో అయినా రోబో టాక్సీలు అందుబాటులోకి వస్తాయా లేదా వేచి చూడాల్సిందే. చూశారు కదా, ఇవి టెక్ న్యూస్ కి సంబంధించిన విశేషాలు. ఇలాంటి ఆసక్తికర అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.